ప్రతిభావంతులు వికసించే పుష్పాలతో సమానమని, ప్రత్యేక అవసరాలను అందించడం ద్వారా వారి నుండి అసాధారణ ప్రజ్ఞను ప్రతిబింబించవచ్చునని ఎంపీడీఓ వీరభద్రాచారి అన్నారు. స్థానిక బోర్డు స్కూల్ భవిత కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వీరభద్రాచారి, ఎంఈఓలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు మాట్లాడుతూ సమస్యలు, సహనము, సవాళ్లు, సామాజిక సర్దుబాటు తదితర అంశాలను ఉదాహరిస్తూ విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై జాలి చూపడం కన్నా జాగృతి పరచడం ద్వారా చిన్నారుల్లో అంతర్లీనమవుతున్న ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపవచ్చునని తెలిపారు. అనంతరం ప్రత్యేక ఉపాధ్యాయులు క్రాంతి కుమార్, అరుణ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ సంధ్య మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులను బడిబాట పట్టించి వారి భవితకు బాసటగా నిలవాలని, సాధనతో సత్ఫలితాలను సాధించవచ్చునని తెలిపారు. విద్యార్థులకు వర్తించే పథకాలు, అవకాశాలను వివరిస్తూ సమ్మళిత విద్య సమగ్ర స్వరూపాన్ని కళ్లకు కట్టారు. ఈ సందర్భంగా ఆటపాటలతో పలు పోటీలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులను అందించారు. అనంతరం విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వరికుంట్ల వెంకటేశ్వర్లు, ఖర్షీద్ తహ్మీన్, విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాలలు మాత్రమే అన్నారు, కానీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే ఒక మంచి పదం వాడారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే జనరల్ ఎడ్యుకేషన్లోనే ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళ కోసం ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళకు వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని ఒక మంచి దృక్పథంతో ఆల్ స్కూల్స్ లో వాళ్ళకు అడ్మిషన్ కంపల్సరీ చేసుకోవాలి. ఎవరైనా వస్తే నువ్వు సిడబ్ల్యూఎస్ పిల్లవాడికి నీకు అడ్మిషన్ లేదని ఎవరు చెప్పడానికి లేదనమాట. వాళ్ళు ఖచ్చితంగా అడ్మిషన్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళకు అటెండెన్స్ చేస్తూ ఉండాలి. తర్వాత వాళ్ళకు వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమన్నా బెనిఫిట్స్ ఉంటే వాళ్ళకు వచ్చేటట్టు చేయాలి. తర్వాత వాళ్ళకు ఏదైనా అవసరమైతే భవిత సెంటర్కు పంపించాలి. ఇది అన్నమాట. సరే, మనం ఒక మోటివేషన్ కోసము దానికోసమే అనమాట. కాంచన సినిమాలో, కాంచన ఫస్ట్ సినిమా, అది కూడా మళ్ళీ కాంచన రకరకాలు వచ్చిన సినిమాలో ఫస్ట్ పాటే ఆ ఒక్క పాట చూడండి తెలుస్తుంది. వాళ్ళని చూస్తే అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా చేశారనమాట వాళ్ళంతా కూడా. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాము అంటే, గతంలో ఏమనే వాళ్ళము వికలాంగులు అనేవాళ్ళం. ఆ వికలాంగులు అనే మాట ఉపయోగించకూడదు అన్నదానికి అది ఎగ్జాంపుల్ అనమాట. అంటే వాళ్ళని వికలాంగులు అనకూడదు, విభిన్న ప్రతిభావంతులు అనాలనుకున్నాం. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, దేన్నైనా వాళ్ళు ఛాలెంజ్ చేస్తామన్నమాట. దాని కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఈ పోస్టుకు ముందు ఏమని చెప్పాను? టీచర్ ఉద్యోగం కావాలంటే ఏం చేసి ఉండాలి? ఏం చదివి ఉండాలి? బీఈడి చదివి ఉండాలి. నేను మచిలీపట్నంలో బీఈడి చదివాను. అయితే అక్కడ మచిలీపట్నం అంటే విజయవాడ అవతల, దాన్ని బందర్ అంటారు. చెప్తాను. యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ప్రపంచం మొత్తంలో ఎన్నో ప్రాబ్లమ్స్ మనకన్నా, మన పిల్లలకు ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం చూసి అయ్యో పాపం అనుకుంటాం. బట్ మనకు మించిన ప్రాబ్లమ్స్ ని వీళ్ళందరూ కూడా ఫేస్ చేసి వాటిని జయించి ప్రపంచం మొత్తం కూడా ఘనకీర్తితో వాళ్ళని అసలు వాళ్ళకి అంతకన్నా మించినది లేదు అన్నట్టుగా అందరితో కీర్తింపబడ్డవాళ్ళు. సో ఇక్కడ ఉన్నటువంటి శ్రీటి నాట్య గారు అయితేనేమి, అలాగే నాట్య మయూరి ఆ మేడం అయితేనేమి, అలాగే డిస్ట్రిక్ట్ అక్కడ కొత్తవారు నిక్ ముజిసి, మీకు అక్కడ కనిపిస్తుందండి మధ్యలో ఫోటో, నిక్ ముజిసి. అతను కూడా పుట్టినప్పుడు చాలా చిన్న చికెన్ లెగ్స్ అంటారు, ఓన్లీ చిన్న కాళ్ళు, చిన్న చేతులు వచ్చాయి. వాటిని బట్టి అందరూ తన్ని ఏదో తేడాగా పుట్టాడు, ఇతను పడేసేయండి అన్నారు డస్ట్బిన్ లో, చనిపోయాడు, ఇతను వేస్ట్. పిల్లల కోసం బాగా కృషి చేస్తూ అందులో కావాల్సినటువంటి మార్పులు చేర్పులు కూడా ప్రభుత్వం వారు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో గతంలో అయితే మామూలుగా ఈ పిల్లలకు సపరేట్ బడి పెట్టేవాళ్ళు. వికలాంగులకు సపరేట్ గా, బదిర్లకు పాఠశాల, లేదా బ్లైండ్ వాళ్ళకు పాఠశాల, లేదా ఫిజికల్ ఛాలెంజెస్ వాళ్ళకు ఒక పాఠశాల, అట్లా సపరేట్ గా ఉంటాయి. తర్వాత క్రమంలో ఏం చేశారంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలు వాస్తవంగా ఇప్పుడు మీ పిల్లలు ఇప్పుడు మనం ఎవరైతే మనం ఇక్కడ ఉన్నారో వీళ్ళందరినీ కనుక అలాగే ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి, బడికి పంపకుండా ఏమవుతుంది, మనము బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, పిల్లలు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అట్లే ఉండిపోతారు. అదే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు భౌతిక సెంటర్లో కానీ స్కూల్లో కానీ వేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఆ పిల్లలందరూ కూడా ఇంకా వేరే పిల్లలతో కలుస్తూ ఉంటారు.